ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఖాళీల భర్తీపై సర్కార్ ఫోకస్ చేసింది. అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యేలోగా అన్ని ఖాళీలను భర్తీ చేయాలని ఆరోగ్య శాఖను ఆదేశించింది. మొత్తం 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని 607 ఖాళీల భర్తీకి అనుమతినిచ్చింది ప్రభుత్వం. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. ఒక్కొక్క శాఖలోని వేకెన్సీల ప్రకారం ఉద్యోగాల్ని భర్తీ చేస్తోంది. అందులో భాగంగానే ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించే హెల్త్ డిపార్ట్మెంట్లోని వైద్యుల భర్తీకి సిద్ధమైంది ప్రభుత్వం. ఆరోగ్య శాఖలోని ఖాళీలను దశల వారీగా భర్తీ చేయనుంది ప్రభుత్వం. ఇప్పటికే వేకెన్సీలను గుర్తించి భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖను ప్రభుత్వం ఆదేశించింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. మొత్తం 34 శాఖల్లో ఈ ఖాళీలున్నాయి. అత్యధికంగా గైనకాలజీ విభాగంలో 90 పోస్టులు ఉండగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలతో కలిపి సుమారు 85 పోస్టులకు పైగా ఉన్నాయి. మిగిలిన డిపార్ట్మెంట్స్లో తక్కువ పోస్టులున్నాయి. అకాడమిక్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులు, కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్ ద్వారా పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. 1-2 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్లో 435 ఎంబీబీఎస్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ల పోస్టుల భర్తీకి ఇటీవల మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీ సాయంత్రానికి అప్లికేషన్ల గడువు ముగిసింది. గురువారం నాటికి సుమారు 3000 మంది డాక్టర్స్ కి పైగానే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ పై బ్యాన్ పెట్టినప్పటికీ గవర్నమెంట్ సర్వీసుల్లోకి వచ్చేందుకు వైద్యులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గతంలో కంటే దరఖాస్తుల శాతం ఈసారి పెరిగింది.